వెల్కమ్ బ్యాక్ టు హార్ట్ స్టోరీస్. ఈరోజు స్టోరీ అతనికి ఇద్దరు పార్ట్ 3. వామ్మో, బుడ్డిదాని దగ్గర మామూలుగా లేదుగా అనుకుంటూ తన పార్ట్నర్తో చెయ్యి కలిపి ఇద్దరు వాళ్ళ రూమ్ చూసుకోవడానికి వెళ్ళారు. జతిన్ వాళ్ళు కూడా వాళ్ళ బ్యాగ్స్ తీసుకొని గర్ల్స్ వైపు చూస్తూ, మీరు ముగ్గురు మేము ముగ్గురం ఏం చేస్తాం, అడ్జస్ట్ అవ్వాల్సిందే తప్పదు అనుకుంటూ వాళ్ళ రూమ్స్కి వెళ్ళి అందరూ వెంటనే బయటకు వచ్చారు. మా రూమ్లో బాత్రూమ్ లేదు అని గట్టిగా అరిచింది జాస్మిన్. మా రూమ్లో కూడా లేదు అని అన్నాడు జతిన్. మా రూమ్లో ఉంది అన్నాడు జయ్. వాట్, మీకుందా, మరి మా రూముల్లో లేవేంటి అని డిస్కషన్ మొదలుపెట్టారు. మేమంటే బాత్రూమ్ లేదనే టెన్షన్లో బయటకు వచ్చాము, మరి మీరెందుకు వచ్చారు అని అడిగాడు సుభాష్. నాకు రూమ్ నచ్చలేదు, ఆ బెడ్ ఏంటి బాబోయ్ రాయిలాగా ఉంది అని అన్నాడు జయ్, మొహం అంతా చాలా ఇబ్బందిగా పెట్టుకుని. స్వతహాగా స్థితిమంతుడు అయిన జయ్కి ఆ రూమ్ చూడగానే అస్సలు నచ్చలేదు. అక్కడ ఒక నిమిషం కూడా ఉండలేక బయటకు వచ్చేశాడు. ఇక్కడ బాత్రూమ్ లేవని ఏడుస్తుంటే నీకు బెడ్కి పడింది, అస్సలు లేదురా మగడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అని అన్నాడంట వెనకటికి నీలాంటోడే అన్నాడు జతిన్ జయ్ వైపు చూసి రాగాలు తీస్తూ. బాత్రూంలు కూడా లేకుండా ఎలా ఉంటాం, నా వల్ల కాదు అని అంది తన్మయ్. అవును, నా వల్ల కూడా కాదు అని అంది జాస్మిన్. తరువాత అందరూ జనని వైపు చూశారు. అందరూ తన వైపు చూడటం చూసి తల పక్కకు తిప్పేసుకుంది. బేబీ, నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు, నువ్వు కూడా ఏదో ఒకటి అను అన్నాడు జతిన్. నేను బేబీని కాను, నా పేరు జనని అని అంటూ కోపంగా తల తిప్పుకుంది జనని. అటు నుంచి సేమ్ ఆన్సర్ వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేసిన జయ్ ఒక్కసారిగా నవ్వగానే అందరూ ఒక దగ్గర మీటింగ్ పెట్టడం చూసి అటుగా వచ్చిన మేనేజర్ ఏమైంది అని గట్టిగా అరిచాడు. సార్, మా రూముల్లో బాత్రూమ్ లేవండి అని అన్నారు బాయ్స్ గట్టిగా. మా రూమ్లో కూడా లేదండి అని అన్నారు గర్ల్స్. 3 రూమ్లకి కలిపి ఒకటే బాత్రూమ్ ఉంది, మీ 8 మంది ఆ బాత్రూమ్నే యూస్ చేయాలి అని స్ట్రిక్ట్గా చెప్పాడు మేనేజర్. ఆ మాట వినగానే అందరూ షాక్ అయి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. సార్, మరి 8 మందికి ఒక బాత్రూమ్ అంటే ఎలా సార్, మేమంటే ఎలాగోలా అడ్జస్ట్ అవుతాము, పాపం గర్ల్స్ ఎలా అడ్జస్ట్ అవుతారండి, వాళ్ళు మా రూమ్లోకి ఎలా వస్తారు అని అడిగాడు రాకేష్. కాళ్ళతో నడిచి వస్తారులే, కానీ వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి ముందు బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని ప్రాక్టీస్ క్లాసెస్కి పదండి, క్విక్ క్విక్ ఫాస్ట్ ఫాస్ట్ అని గట్టిగా అరిచాడు మేనేజర్. ఇప్పుడే కదా సార్ వచ్చాము, అప్పుడే ప్రాక్టీసా అని అంది జాస్మిన్ మొహం వేలాడు తీసుకొని. ఇప్పుడే ప్రాక్టీస్కి వెళ్ళాలి, లేదంటే ఓవర్ నైట్ చేయాల్సి వస్తుంది, ఇక మీ ఇష్టం అంటూ మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే చూస్తూ నిలబడగానే స్టాఫ్ వచ్చారు. వాళ్ళు మేనేజర్ కన్నా ఎక్కువ హడావిడి చేయడంతో చేసేది లేక బ్యాగ్లు రూమ్లోనే ఉంచేసి వచ్చిన దారినే ప్రాక్టీస్కి పోయారు. రాకేష్, నువ్వు సింగింగ్ క్లాసెస్, జతిన్ నువ్వు డాన్స్ క్లాస్, జాస్మిన్, తన్మయ్, చరణ్ డాన్స్ క్లాసెసే, సుభాష్, జనని సింగింగ్ క్లాసెస్, జయ్ జయ్ నువ్వు ఏ క్లాసో ఇక్కడ మెన్షన్ చేయలేదేంటి అని అడిగాడు అక్కడ ఉన్న స్టాఫ్. నేనేం నేర్చుకోవాలో ఏం ప్రాక్టీస్ చేయాలో నాకే తెలియదు, మీకేం చెప్పను సార్ అన్నాడు జయ్. ఆ మాట వినగానే మిగిలిన 7 జయ్ వైపు వింతగా చూశారు. అదేంటి, నువ్వు ఆడిషన్ దేనికిచ్చావు అని అడిగారు అందరూ ఒకేసారి జయ్ వైపు చూసే. జయ్ పెదవి విరిచి అని సౌండ్ చేయడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా నవ్వారు. సైలెన్స్ అని అంటూ మేనేజర్కి ఫోన్ చేస్తూ, మీరు ఎవరి క్లాసెస్కి వాళ్ళు వెళ్ళండి, జయ్ నువ్వు 2 నిమిషాలు వెయిట్ చేయి అంటూ మిగిలిన వాళ్ళని పంపించేశాడు ఆ సార్. మ్యూజిక్ క్లాస్కి వెళ్తున్న జనని వెనక్కి తిరిగి జయ్ని చూసింది. అదే టైంలో జయ్ కూడా జననిని చూడటంతో ఒక్కసారిగా తల తిప్పేసుకుంది. జయ్ చిన్నగా నవ్వే లోపు మేనేజర్తో మాట్లాడడం అయిపోయి, జయ్ నువ్వు డాన్స్ క్లాస్కి వెళ్ళు అని చెప్పాడు ఆ సార్. జయ్ కూడా డాన్స్ క్లాస్కి వెళ్ళడంతో, ఓహో నువ్వు కూడా మన గ్రూపేనా,
అయితే మనదే మెజారిటీ ఎక్కువ. మనం 5గురం, వాళ్ళు ముగ్గురే అంటూ చేతులు కలుపుకుని నవ్వుకున్నారు. ఫస్ట్ డే కావడంతో ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా సింపుల్ స్టెప్స్తోనే ముగించారు. వాళ్ళకి చాలా సింపుల్గా ఉన్న స్టెప్స్ జయ్కి చాలా హార్డ్గా అనిపించాయి. అమ్మో, ఏమో అనుకున్నాను, కానీ ఈ డాన్స్ మన వల్ల కాదు. నేను మ్యూజిక్ క్లాస్కి పోతా అనుకున్నాడు జయ్ మనసులో. మేనేజర్ సార్, నేను డాన్స్ క్లాస్కు వెళ్ళను, నన్ను మ్యూజిక్ క్లాస్లోకి షిఫ్ట్ చేయండి అన్నాడు జయ్. జయ్కి రెండిట్లో ఏది నచ్చితే అది ఇవ్వమని పైనుంచి ఆర్డర్ ఉండటంతో, ఇందులోనైనా ఉంటావా, మళ్ళీ మార్చమని అడుగుతావా అని అన్నాడు మేనేజర్ అనుమానంగా చూస్తూ. అడగను, ఇందులో ఫిక్స్ 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 అంతే అని అన్నాడు జయ్ కాన్ఫిడెంట్గా. పక్కా అన్నాడు మేనేజర్. పక్కా సార్ అన్నాడు జయ్. ఓకే, రేపటి నుంచి మ్యూజిక్ క్లాస్లోకి వెళ్ళు అన్నాడు మేనేజర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని అరిచాడు జయ్ సంతోషంగా. అలా రూమ్లోకి వెళ్ళాడో లేదో వాళ్ళ తిప్పలు మొదలయ్యాయి. జాస్మిన్ టవల్, బట్టలు, సోప్ తీసుకొని వచ్చి, మీరు ఆ రూమ్లోకి వెళ్ళరా ప్లీజ్, నేను స్నానం చేయాలి, ప్రాక్టీస్ చేసి చేసి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి అని అంది. చేసేది లేక రాకేష్, జయ్ బయటకు వచ్చి జతిన్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళారు. జాస్మిన్ లోపల గీజర్ కూడా లేకపోవడం చూసి, దేవుడా, ఈ చన్నీళ్ళతో స్నానం చేయాలా, ఏం కర్మరా బాబు, జాస్మిన్ ఇంత చిన్న వయసులో నీకెన్ని కష్టాలు వచ్చాయో అని తన మీద తానే జాలిపడుతూ ఏదో 2 చెంబులు గుమ్మరించుకొని బయటకు వచ్చేసింది. జాస్మిన్ వెళ్ళిన తర్వాత ఒక అరగంటకు తన్మయ్ వచ్చింది. సేమ్ డైలాగ్స్ రిపీట్ అవ్వడంతో రాకేష్, జయ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని మళ్ళీ బయటకు వెళ్తూ, రోజు ఇంకా మన బతుకు ఇంతే అనుకుంటా లోపలికి బయటికి తిరగడమే సరిపోయేలా ఉందిగా అనుకుని, కానీ ఏముంది బ్రో ఈ అమ్మాయి అన్నాడు జయ్ తన మనసులో మాట బయటికి చెబుతూ. కదా, చూడగానే నేను ఇదే అనుకున్నాను బ్రో అని అన్నాడు రాకేష్ నవ్వుతూ. ఇద్దరు నవ్వుకుంటూ మళ్ళీ జతిన్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళారు. తన్మయ్ వెళ్ళిన గంటకి జనని వచ్చింది. ఏహే, అందరు ఒక్కసారి రావచ్చు కదా, అదేదో బ్రేక్ ఇచ్చినట్లు అరగంటకు ఒకసారి వస్తున్నారు, ఇక మాకు వేరే పనులు ఉండవా, లోపలకు బయటకు తిరుగుతూ కూర్చోవాలా, మేము ఇంకా రెస్ట్ తీసుకునే పని లేదా అన్నాడు జయ్ గట్టిగా అరుస్తూ. అంతే, జనని బా అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. జనని అలా ఏడుస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయని జయ్కి ఒక్కసారిగా షాక్ తగిలింది. వెంటనే తేరుకొని, ఓ సారీ బుడ్డి, ఐఎమ్ సో సారీ బేబీ, ఇట్స్ మై మిస్టేక్, నేను అరవకుండా ఉండాల్సింది అంటూ జనని దగ్గరకు వచ్చి బ్రతిమిలాడాడు. అయినా జనని ఏడుపు ఆపలేదు. కళ్ళలో నుంచి ముక్కులో నుంచి కారిపోవడం చూసి రాకేష్ కూడా బుజ్జగించాడు. ఏడవకు క్యూటీ, సారీ చెప్తున్నాను కదా అని అన్నాడు. వెంటనే జననికి ఎక్కిళ్ళు స్టార్ట్ అయ్యాయి. ఆ రూమ్లో వాళ్ళు కూడా వచ్చేశారు. ఏమైంది బేబీ, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు జతిన్. ఇంతలో ఇక లాభం లేదనుకుని జనని దగ్గరకు తీసుకొని పాకెట్లో నుంచి చాక్లెట్ తీసి ఇస్తూ వెన్ను మీద నిమిరి, సారీ బేబీ, మా అమ్మ కదూ, ఇంకెప్పుడు అరవను ప్రామిస్ అంటూ 2 చెవులు పట్టుకున్నాడు జయ్. అసలే అందమైన జయ్ ఇంకా అందంగా చెవులు పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చుని బ్రతిమిలాడేసరికి అప్పుడు ఏడుపు ఆపింది జనని. జనని ఎందుకు ఏడుస్తుందో తెలిసి, ఐడియా అని అరిచాడు జతిన్. అప్పటికే జాస్మిన్, తన్మయ్ కూడా అక్కడికి వచ్చారు. ఐడియానా, ఏంటది అని అడిగారు అందరూ. ఒక పని చేద్దాం, మనం 5గురం ఒకే రూమ్లో ఉండి ఈ రూమ్ని ఫ్రీగా వదిలేద్దాం, అప్పుడు వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది, మీకు అటు ఇటు తిరిగే డ్యూటీ తప్పుతుంది, మాకు మాటికి మీకు డోర్లు తీయడం వేయడం బాధ తప్పుతుంది అని అన్నాడు. ఆ డబ్బాలో 5గురం ఎలా పడుకుంటాం అని అన్నాడు జయ్ చిరాకుగా. ఎలా అంటే అడ్జస్ట్ అవ్వడమే, ఇలా లోపల బయట ఆడే బదులు అది బెటర్ కదా అని అన్నాడు జతిన్. ముందు రాకేష్కి కూడా ఇష్టం లేకపోయినా కొంచెం సేపు ఆలోచించిన తర్వాత జతిన్ చెప్పిందే కరెక్ట్ అనిపించింది. కానీ జయ్కి మాత్రం అంతమంది ఒకే రూమ్లో అంటే మింగుడు పడటం లేదు. ఇంతలో తన్మయ్, జాస్మిన్ కూడా జయ్ని రిక్వెస్ట్ చేశారు. ప్లీజ్ జయ్, ఒప్పుకోవా, నిజంగా ఈ ఐడియా బాగుంది, మాటికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మేము కూడా బాత్రూమ్కి రాకుండా చాలా కష్టపడుతున్నాము, ఇలా అయితే అందరి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అని అన్నారు చాలా స్వీట్గా.
తన్మయ్ అంత స్వీట్‌గా అడిగేసరికి జై కాదనలేకపోయాడు. సరే అలాగే చేద్దాం. కానీ నాదొక చిన్న సలహా అన్నాడు. ఏంటది? అని అడిగారు అందరూ క్యూరియాసిటీగా. ఏం లేదు. మన అందరి లగేజ్ ఈ రూమ్‌లోనే ఉంచేద్దాం. అప్పుడు అక్కడ పడుకోవడానికి స్పేస్ ఉంటుంది అన్నాడు జై. యాహ్! దట్స్ ఎ గుడ్ ఐడియా అని అన్నారు అంతా. వాళ్ళ రూమ్‌లో లగేజ్‌ని కూడా ఈ రూమ్‌లోకి తీసుకువచ్చేశారు. 5గురు ఒకే రూమ్‌లోకి షిఫ్ట్ అయ్యారు. ఈ మీటింగ్ అయి స్నానం చేసి రాగానే డైనింగ్ హాల్‌కి వెళ్తున్న జనని జై వైపు చూసింది. జై కూడా జనని వైపు ఒక కన్ను వేసి గమనిస్తూనే ఉన్నాడు. మళ్ళీ తను చూస్తే చూడనట్లుగా తిప్పుకుంటుందని తెలిసి ఎంతసేపు చూస్తుందో చూద్దామని ఆగి తన పని తాను చేసుకుంటూనే అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. జై, జనని, తన్మయ్ వీళ్ళ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వెయిట్ ఫర్ పార్ట్ 4. థాంక్స్ ఫర్ వాచింగ్.